దేశవ్యాప్తంగా ఈరోజు అల్లకల్లోలు సృష్టించింది. తెలంగాణ ప్రాంతంలో 4 ఎమ్మెల్యేని కొనాలన్న ఆలోచనతో మోడీ అదేవిధంగా వారి బృందం ఈరోజు పీఠాధిపతుల్ని సాముల్ని పెట్టుకొని ఒక ఫామ్ హౌస్కు పీఠాధిపతులు సాములు రావడం ఇది ఒక కొత్త తరుణంకు తోవదిస్తూ ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం మోడీ గారికి, ఈ యొక్క తెలంగాణ 4.5 కోట్ల ప్రజలు తెలంగాణ పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు మా ప్రజాప్రతినిధి గౌరవ శాసనసభ్యుల్ని 400 కోట్లతో కొనుగోలు చేసేందుకు మీరు ప్రయత్నం చేయడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉంటే ఈ భారతదేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టి రేపు జెండా ఢిల్లీలో ఎగరేయనికి అని చెప్పి ఇక్కడ నువ్వు మహారాష్ట్రలో ఏ విధంగా ప్రభుత్వాన్ని చేంజ్ చేసినావో శివసేన ఎమ్మెల్యేని కొన్నావో ఆ విధంగా నువ్వు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో సృష్టిస్తున్న ఆలోచన ఉంటివి. కానీ మా గౌరవ శాసనసభ్యులు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొచ్చి ఈ యొక్క మీ కథని బయటకు తీసుకురావడం జరిగింది.